తోటంతా ఇలా డప్పు కొట్టుకుంటూనే తిరిగాను. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూసేసరికి వల మొత్తం చేపలతో నిండిపోయింది. మా డాడీ ఈ రోజు కూడా చేపలకు వెళ్ళారు. నిన్న నైట్ వల వేసి ఈ రోజు మార్నింగ్ వెళ్ళి ఎత్తుకొని వచ్చారు. ఆ రోజు 10 నిమిషాలు ఉంచితే అన్ని చేపలు పడిపోయి నైట్ అంతా ఉంచితే ఇంకేమైనా ఉందో, వల మొత్తం కొరమటలతో నిండిపోయింది. ఆ చేపలన్నింటినీ మా అమ్మ వాళ్ళు బయటికి తెప్పిస్తున్నారు. ఈ లోపే ఆ ఊరు వాళ్ళు అక్కడ కొంతమంది వచ్చారు. ఈ చేపల వల్ల అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తొందరగానే తెలిసిపోయేలా ఉన్నాం. నైట్ అంతా వల ఉంచడం వల్ల కొన్ని చేపలు చనిపోయాయి. వాటిని బకెట్ లో పెట్టేసుకుని బతుకున్న వాటిని తపాల్లో నీళ్ళేసుకుని సెపరేట్ గా పెట్టేసుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు అయితే మా దగ్గర చేపలు కూడా తీసుకెళ్లారు. చేపలన్నింటిని బయటికి తీసేసిన తర్వాత అయితే మా అమ్మ వాటిని కూర వండడానికి రెడీ చేస్తున్నాయి. ఇంకా నా డ్యూటీ నేను ఎక్కేసాను. నా డ్యూటీ ఏంటని అనుకుంటున్నారా? పల్లెం పట్టుకుని చిలకలు తాగడానికి అయితే తోటలోకి వెళ్ళాలి. పదండి వెళ్ళిపోదాం. ఇందులో పిక్కలు ఎక్కడో నాకే కనిపించట్లేదు. ఆ చిలకలకి ఎలా కనబడుతున్నాయో తెలియదు కానీ అలా అరుస్తూనే ఉంటున్నాయి. ఇంకా తోట మొత్తం చాలా సేపు డప్పు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. మా అమ్మ ప్లేట్ ని అలా చూసేసరికి నేను అనవసరంగా తోటలోకి వెళ్ళమన్నాను. చిలకలు పోయలేదు తెలియదు కానీ ప్లేట్ ని మాత్రం పొంగొడిసో అక్కడ పడిసేసి ఇంటికి వెళ్ళిపోని చెప్పింది. వెళ్ళేసరికి టేస్టీ కొరమటల పులుసు రెడీ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మెక్కడానికి రెడీ అయిపోయింది. ఎండాకాలంలో పొద్దున్నే సెల్దన్నం తింటే చాలా మంచిది. మీరు కూడా అదే తినండి. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.